ఇక్కడ ఉన్నది. ఎక్కడ పారిపోయారని భయపడ్డా. సరే, ఎలా ఫినిష్ చేద్దాం? మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ కాలేదని మాట్లాడకూడదు. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే, నిన్ను వీడని నీడ. సార్, ఇక్కడ ఒక మర్డర్ కేసు వచ్చింది సార్. నేనైతే క్రైమ్ స్పాట్కి వెళ్తున్నాను. మీకు లొకేషన్ సెండ్ చేస్తాను, మీరు వచ్చేసేయండి సార్. కలగా మెదిలే కథ నేనే, నిన్ను వీడని నీడను నేనే. సార్, క్రైమ్ సీన్కి ఫస్ట్ వచ్చింది ఒక అబ్బాయి సార్, పేరు పవన్ అంట. ఎంక్వైరీ చేశాను. ఇక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సస్పెక్ట్ లిస్ట్లో కూడా యాడ్ చేశాను. అలాగే బాడీస్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాను సార్. బాడీస్ ఏంటి? ఎంతమంది చనిపోయారు? మొత్తం 4 చనిపోయారు సార్. ఎనీ అప్డేట్స్? టిల్ నో అప్డేట్స్ సార్. సార్, లైటర్. ఫుట్ ప్రింట్స్ ఇంకా ఫింగర్ ప్రింట్స్ అన్నీ బ్లడ్ వల్ల పోయాయి. క్రైమ్ సీన్లోని నో క్లూస్. ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్ పోతాయేమో కానీ బ్లడ్ స్మెల్ ఎలా పోతాయి? డాగ్స్కి వెళ్ళిన రమ్మను. ఇది ఏమన్నా సైకో కిల్లర్ చేసిన పని అంటారా? ఇది సైకో చేసిన పని కాదు, ఎవడో పక్కా ప్రీ ప్లాన్తో చేసిన మర్డర్. చూస్తుంటే కస్తో చేసిన పనిలా ఉంది. సార్, వీడి కేసు ఇంకా తేలనట్టుంది. చాలా విక్టిమ్స్ ఉన్నట్టున్నారు వీడి ఖాతాలో. లెట్స్ ఫైండ్ అవుట్.